యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చినట్లయితే ప్రభు యొక్క మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం. అందరూ దశలోనికి రాసిన 2వ పత్రిక అందరు కొద్ది నిమిషాలు ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. 1వ అధ్యాయము 11వ వచనం నుంచి, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఒక్క ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరం కొద్ది నిమిషాల్లో ప్రభు యొక్క మాటలు విందాం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాటలు. ఎవరితో మాట్లాడుతున్న మాటలు? సంఘముతో మాట్లాడుతున్న మాటలు. సంఘముతో ఎందుకు ప్రభు మాట్లాడతారంటే, ఆ సంఘము దేవుని ఎదుట నిలబెట్టడు కొరకు. హల్లెలూయా. దేని కొరకంట? మనమందరము ఆయన ఎదుట నిలబడాలనేదే సంఘ కాపరిది, దేవునిది కోరిక. హల్లెలూయా. అందుకనే సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట గమనించండి అందరూ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దశలోనికి రాసిన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ఎదుట దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. నా ప్రభు చెప్తున్న మాటలు మీరు బాగా గమనించినట్లయితే, అక్కడ ప్రభు చెప్తున్న మాటలు దేవుడి ఎదుట మిమ్మల్ని యోగ్యులుగా మార్చాలని. ఎవరి ఎదుట? అందరు చెప్పాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట మనల్ని ఆయన సన్నిధిలో ఆయనకి యోగ్యులుగా కనిపించాలని అపోస్తలుల యొక్క ఏంటిదంట? ప్రార్థన, తపన. హల్లెలూయా. ఎందుకోసం అంటే చాలామంది అనుకుంటారు, నేను ఎవరెవరికో యోగ్యుడిగా కనిపించాలి, నేను పలానా వాడికి యోగ్యుడిగా కనిపించాలి, పలానా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగలేను. ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగితే కాదు నాన్న. ఎక్కడెక్కడికి వెళ్తే వారితో కలిసి ఉంటే వారికి యోగ్యులుగా కనిపిస్తే కాదు. నా ప్రభు అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని ఎదుట ఎల్లప్పుడూ యోగ్యులుగా కనిపించాలని. ఏందంట? దేవుని ఎదుట నీవు యోగ్యుడిగా కనిపించాలని అపోస్తలుడైన పౌలు బాధ్యత, అపోస్తలుని యొక్క పౌలు ప్రార్థన. హల్లెలూయా. నీవు ఎవరికి యోగ్యులుగా కనిపిస్తున్నావు? నీవు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే, నా ప్రభు నాకు చెప్పమన్నది మాత్రం చెప్తాను. నేను ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధము
లేదు. హల్లెలూయా. నేను చెప్పమన్న మాటలు కాకుండా నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతావా? అటు దేవుడి పైన నక్కడితే అసలు నేను నరకనికి పోతే ఏంది నా పరిస్థితి? హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలని. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపించాలని, ఆయన ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపించాలని అపోస్తలుడైన పౌలు ఆయనకు తప్పునది, సంఘ కాపురి యొక్క తప్పున. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తేనే కదా ఆయన పట్ల కార్యాలు జరిగించేది. ఆయనకి నువ్వు కనిపిస్తేనే కదా దేవుడు నిన్ను దర్శించేది, నీ కుటుంబాన్ని మార్చేది, నీ కుటుంబంలో రక్షణ కలుగు చేసేది. నువ్వు యోగ్యుడిగా కనిపించినంత కాలము నీ కుటుంబంలో ఏ కార్యాలు కూడా జరగవో, ఏ కార్యాలు కూడా నా ప్రభు జరిగించలేడు. ఎందుకయ్యా నా పట్ల కార్యాలు ఎందుకు జరిగించలేడు? నేను దశమ భాగం వేస్తుంటే, కానుకలు ఇస్తుంటేనే, చర్చి కావాల్సిందే 1 లక్ష రూపాయలు ఇస్తేనే, నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చినా, దేవుడి సన్నిధిలో ఆరాధించినా, ఏది చేసినా కానీ నువ్వు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలంటే, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తేనే నీ కుటుంబము కానీ, నీ స్థితి కానీ, నీ ఆరోగ్యము కానీ మార్చబడుతుంది. హల్లెలూయా. నేను వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఏం చేస్తాడు? అమ్మా నీకు వచ్చిన రోగాన్ని బట్టి ఏమంటాడు? ఇదిగో ఈ టాబ్లెట్ వాడు. అయ్యా ఎప్పుడు దాకాడాలి నేను? అమ్మా నీకు వచ్చిన రోగం పోయేది కాదు, ఇది ఉన్నంతకాలం వేసుకుంటూనే ఉండాలి, టాబ్లెట్లు వేసుకుంటానే ఉండాలా. మనం ఎవరెవరో మాటలు విని ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతుంటాం. వాళ్ళ ఎదుట ఏదో కనిపించాలని, వారి ఎదుట ఏదో కార్యాలు జరుగుతాయని అక్కడెక్కడో కనిపిస్తాం వెళ్ళి. కానీ నా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, నీవు మొట్టమొదట ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తే నీ పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు, జరిగించాడా? హల్లెలూయా. ఆయన నీ ఎడల కార్యం జరిగించాలంటే నువ్వు ఎవరికి కనపడాలా? దేవునికి నువ్వు కనపడుతున్నావా? మనుషులకు కనపడుతున్నావా? గమనించండి, ఎవరు కనిపిస్తున్నాం మనం? ఎవరికి యోగ్యుడిగా కనిపిస్తున్నాం మనం? ఎవరు చూస్తున్నా నిన్ను? రాజకీయ నాయకుడు చూస్తే నా జీవితం అంతా మార్చబడుతుంది, వాడు వెనకాల జెండాలు పడుకుని తిరిగితే ఏమైనా పర్లేదు, స్తోత్రం, హల్లెలూయా. వాడేం చేస్తాడు నీకు? వాళ్ళు ఏం చేస్తారు నీకు? నీకు వచ్చిన రోగాన్ని తీసేస్తాడా? నిత్య జీవాన్ని ఇస్తాడా? ఎవరిచ్చేది నిత్య జీవం? ఎవరు? నువ్వెవరికి కనపడాలా? అందుకే నా ప్రభు అంటున్నాడు ఈరోజు, నువ్వు ఎవరికి కనిపిస్తున్నావు? అందుకే అపోస్తలుడైన పౌలు ప్రార్థన ఏందో తెలుసా? సంఘమంతా దేవుని ఎదుట యోగ్యులుగా కనిపించాలని. ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తేనే కదా ఆ సంఘం పట్ల దేవుడు కార్యాలు జరిగించేది, సంఘ బిడ్డల ఆయన కార్యాలు జరిగించేది. ఎందుకని ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇదిగో నా బిడ్డలందరూ ఆయనకి యోగ్యుడిగా కనిపించాలా, ఆయనకి యోగ్యుడిగా కనిపించాలా. ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తేనే నా పిల్లల యొక్క స్థితి మారుతుంది, ఆయన యొక్క స్థితిగతులు మార్చబడతాయి. వారి ఉద్యోగాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, వారి ఆరోగ్యాల కార్యాలు చేస్తాడు, దేవుడు తోడుకుంటాడు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ప్రార్థన? ఎందుకనంటే సంఘము ఆయనకి యోగ్యుడిగా కనిపించాలి. హల్లెలూయా. సంఘం అనగా నీవు ఆయనకి యోగ్యుడిగా కనిపించకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్నా, ఏమాత్రము కూడా నీ పట్ల కార్యాలు జరిగించబడవు. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలంటే నీవు చేయవలసిన పని ఉంటుంది. ఆయన ఎదుట నేను నిలబడాలి, ఆయన ఎదుట నేను కనబడాలి. ఆయనకి యోగ్యుడిగా కనిపించాలంటే, ఇప్పుడు నాకు యోగ్యుడిగా కనిపించాలంటే మీరు అట్లుండాలా? ఆయన ఎందుకు
ఎవరన్నా రాజకీయ నాయకుల దగ్గరికి పోయి ఇదిగో చర్చికి డబ్బులు అంటే ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? ఈరిగా ఎట్లా కనిపిస్తావు ఆయనకి? అయ్యా ఏంది అయ్యా, ఏదన్నా అయ్యా, ఇదిగో మా చర్చి ఎట్లాగుంది, మా పరిస్థితి ఎట్లాగుంది, ఇదిగో మాకు తినడానికి తిండి లేదు, ఎట్లా అడుగుతావు? అవునా కదా? అవునా? నువ్వు ఆయనకి ఎట్లా కనిపిస్తున్నావు? నువ్వు నిన్ను చూస్తున్నాడు, చూడట్లేదా? చూస్తాడు కదా. ఆయన మనిషి కాబట్టి నిన్ను చూస్తాడు. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఏం చూస్తాడు ఆయన? హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన ఎదుట కనపడాలి అంటే, ఆయన ఎదుట యోగుడిగా కనిపించాలంటే నీవు చేయవలసిన పని చదువు మాట దాంట్లోనే 12వ వచనం నుంచి, క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామము ఆయనందు మీరు మహిమ పొందినట్లు. హల్లెలూయా. నా ప్రభువు చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే, ఆయన నీకు మేలు చేయాలని మాటలు చెప్తున్నాడు. నీకు ఆయన మేలు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపించాలా? హల్లెలూయా. ఆయన ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపిస్తేనే నీకు మేలు చేస్తాడు ఆయన. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నీవు యోగ్యుడిగా కనిపిస్తేనే. ఆయన ఎందుకున్నా అంట? నీకు మేలు చేయాలని. నీకు మేలు చేయాలంటే దేవునికి స్తోత్రం. ఏదేదో వాక్యాలు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది అప్పుడప్పుడు. ఏమని అనుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అంటే ఏమంటారు మీరు? ఆమేన్ అన్నంత మాత్రాన నీవు ఆశీర్వాదం పొందుకుంటావునా? చెప్పాలా? డౌట్ ఉంది ఎవరికన్నా? పొందుకుంటామా? నాకు అనిపించింది అప్పుడప్పుడు, ఏందో ఆమేన్ ఆమేన్ ఆమేన్, అబ్బో దేవుడు నిన్ను ఆరాధించే యోగుడిగా మార్చును గాక అంటే ఆమేన్. ఎట్లాగా మార్చుతాడు నిన్ను? నువ్వు ఆయనకి యోగుడిగా కనిపిస్తే కదా. ఆయన నీ పట్ల కార్యాలు చేయాలంటే నువ్వు ఆయన కనిపిస్తే కదా. ఆయనకి యోగుడిగా కనిపిస్తేనే నీ పట్ల ఆయన మేలు చేస్తాడు. నీ పట్ల ఆయన మేలు చేయాలంటే నువ్వు యోగుడిగా కనిపించాలా. యోగుడిగా కనిపించినంత కాలము నీకు ఏ మేలు కూడా జరగదు. హల్లెలూయా. ఏదో నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారం బట్టి నువ్వు నడిపించబడతావేమో, అది కాదు ఆశీర్వాదం అంటే. నీకు తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన నీకు ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి నీకు సహాయం చేస్తే, నేను ఆయనకి యోగ్యుడిగా కనిపించాను కనుక మరువారికి చెప్పాల బాధ. హల్లెలూయా. ఎందుకని మాటలు చెప్తున్నానంటే, రామగుండం సురేషయ్య గారు చర్చి కట్టడానికి, ఏం కట్టడానికి? చర్చి నిర్మాణం కొరకు అప్పుడులో 75,000 అవుతుందంట. ఒక స్లాబ్ వేయడానికి. ఇప్పుడంటే 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. అప్పుడంటే చాలా తక్కువ అనుకో. ఎంత అవుతుందంట? 75,000. హల్లెలూయా. ఆ 75,000 ఏమీ లేవు, ₹1 లేదు. ఎవరి దగ్గర? రామగుండం సురేషయ్య గారి దగ్గర. హల్లెలూయా. ఆయన చేసిన పని ఏంటంటే, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయి ఆ చర్చి మందిరంలో ఉండి, తలుపులు ఉన్నాయి, స్లాబ్ వేయలేదు, ఏదో టెంట్ వేసుకొని నిర్మాణం జరిగిస్తున్నారు వాళ్ళు. అదే ప్రార్థన జరిగిస్తున్నారు. తలుపు వేసుకొని రాత్రి అంతా, అంటే గదిలో, ఇంట్లో తలుపు వేసుకొని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు? 9ంటికి ప్రారంభించారు అనుకో. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎవరికి చెప్పలా. స్లాబ్ వేయడానికి, ప్రభువా నాకు 75,000 కావాలా. ఏంది? 75,000 నాకు కావాలా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నీ చర్చి, నీ మందిరం, నీ ప్రజలంతా కూర్చోవలేడా, నువ్వేం చేస్తావు తెలియదు అని చెప్పి రాత్రంతా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాను.
అదే హైదరాబాద్లో ఒక ఇంజనీర్ ఉన్నాడంట, బాగా గమనించండి, ఇంజనీర్ ఉన్నాడంట. ఆ ఇంజనీర్ దగ్గరికి ఎవరో తట్టినట్టు నా కుమారుడు అనేలాగా కళ్ళు తీసి చూసేలాగా ఒక వైట్ మొత్తం తెల్లగా కనిపిస్తూ ఉండేలాగా ఆ తెల్లని ఆ మంచులాగా ఆ వైట్ కలర్లో నుంచి ప్రభు నా కుమారుడా ఇదిగో పలానా చోట ఒక దైవజనులు సురేషయ్య గారు ఉంటారు, అతనికి వెళ్ళి నువ్వు 75,000 అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను ఇంజనీర్ చేస్తున్నా మంచిదే, కానీ నా సమస్యలు ఎట్టున్నాయి, నా బాధలు ఎట్టున్నాయి అని చెప్పి, అయ్యా అంత కాదు కానీ 30,000 ఇస్తానని చెప్పి అన్ని బాధలని చెప్పుకొని యేసునామములో అడిగి వేడుకున్నావు ఆమేన్ అనుకొని మళ్ళీ పనుకున్నాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ తట్టాడు, మళ్ళీ తట్టి ఇదిగో నా కుమారుడు 75,000 కావాలా వెళ్ళి అన్నాడు. అయ్యా ఇందాక కదా, సరేలే 30,000 కాదు 50,000 ఇస్తాను నేను, ఇంకంతకన్నా నాకు కాలేదు, నా కుటుంబం చూడు, పిల్లల ఫీజులు కట్టుకోవాలా, నా పరిస్థితులు చూడు అని చెప్పి మళ్ళీ ఆమేనని మళ్ళీ పడుకున్నాడు. ఈయన మాత్రం ప్రార్థన ఆపల. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దర్శించి మళ్ళీ నా కుమారుడా నా సేవకుడికి నా బిడ్డకి 75,000 స్లాబ్ కావాలా వెళ్ళి అన్నాడు. ఎట్ట కేలకేమైందంటే 75,000 ఇస్తానని చెప్పాడంట. ఆయన మాట్లాడేసరికి తెల్లవారున 5 అయిందంట. 5ంటికి బండేసుకొని వెళ్ళిపోయాడు. సురేష్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అడ్రస్ కూడా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. తలుపు తీయగానే ఇంకా అయ్యగారు కళ్ళు దూచుకొని, ఎవరయ్యా? సురేష్ అంటే నువ్వేనా? ఏది రాత్రి అంతా నిద్ర లేదట్టుంది నీకు, ఏం చేస్తున్నావు రాత్రి అంతా అని అంట. అయ్యా ఏది లేచి ప్రార్థన చేసుకో అనేలాగా ఆయన అంట, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా నాకు నిద్ర లేకుండా చేశాడు ఆయన. ఏదో స్లాబ్ కట్టాలంటగా ఇదిగో 75,000 అని చెప్పి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట ఆయన. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు ఆయన ఎదుట యోగుడిగా కనిపిస్తే ఆయన నీ పట్ల చేసే కార్యాలు ఎటువంటి అంట, అవి ఉన్నతమైనవి, ఊహించలేనివి అవి. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఆయనకి నువ్వు యోగ్యుడిగా కనిపిస్తేనే నీకు ఆయన మేలు చేస్తాడు. నీకు మేలు చేయాలంటే నీవు ఆయనకి ఎట్లా కనిపించాలంట? యోగ్యుడిగా కనిపిస్తేనే ఆయన నీ పట్ల మేలు చేస్తాడు. ఆయనకి నేను యోగ్యుడిగా కనిపించాలంటే నేను ఏం చేయాలయ్యా? నేను ఏం చేయాలి? నాకు మేలు కావాలి, దేవుడు నన్ను దర్శించాలి, నా కుటుంబాన్ని దర్శించాలి అంటే నా ప్రభు చెప్తున్నాడు. ప్రభువు ఆయన చూస్తే దేవుడు ఆయన. చూడండి అక్కడ, మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఒక్క ఆలోచన. హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేయాలంటే, దేవుడు మీకు మేలు చేయాలంటే మీ ఆలోచన ఎరుగుతాడైనా. హల్లెలూయా. నీ ఆలోచన చూస్తాడైనా. ఏం ఆలోచిస్తున్నావు నీవు? ఏ విధంగా ఉంటున్నావు నీవు? ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు? దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలుగు చేయాలని నీ ఆలోచన చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు ఆయన? ఎట్లాగా ఆలోచిస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీకు వాడి మీద వీడి మీద అసూయ ఎందుకు వస్తుంది? నీకు వాడిని చూస్తే కోపం ఎందుకు వస్తుంది? దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎనగవా నీవు? దేవుడు అంటున్నాడు తెలుసా, నీకు మేలు చేయాలంటే ఆయన మొట్టమొదట నీ ఆలోచన ఎరుగుతాడు. ఆయన ఏం ఎరుగుతాడు? నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధమైన ఆలోచనతో నడిపించబడుతున్నావు నీవు. నీ ఆలోచన అవతల నాశనం చేయడానికా, లేకపోతే ఆశీర్వదించడానికా? నీ ఆలోచన ఎట్లాగా ఆలోచిస్తున్నావు నువ్వు ప్రభు సన్నిధిలో? ఏదో ఆలోచించాము. చూడండి, చాలామంది అంటారు ప్రైజ్ ది లార్డ్ అని. చెప్పండి ఎవరన్నా ప్రైజ్ ది లార్డ్ అంటే ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా, ప్రైజ్ ది లార్డ్. ఏడ ప్రైజ్ ది లార్డ్ అని వస్తుంది, కానీ ఇక్కడ ఏముంటుంది తెలుసా? దరిద్రుడు ఎక్కడ దొరికాడు మాకు ప్రైజ్ ది లార్డ్. దొంగది ఏంటిది?
నీ హృదయాన్ని చూడట్లయినా, నీ ఆలోచన ఎరగట్లయినా, నీ ఆలోచన ఎరిగే కదా ఆయన నీ పట్ల కార్యాలు చేసేది. నువ్వు యోగుడిగా కనిపించాలంటే మొట్టమొదట నీ ఆలోచన చూస్తాడైనా, నువ్వే విధంగా ఆలోచిస్తున్నావు చూస్తాడైనా. ఎవరిని నాశనం చేద్దామని ఉంటావో నా ప్రభు ఖచ్చితంగా చూస్తాడైనా. హల్లెలూయా. ఎందుకనంటే నా ప్రభు హృదయ రహస్యలిగిన వాడైనా. హల్లెలూయా. నిన్ను చూచే పైరూపాన్ని చూసే దేవుడు కాదైనా, నీ అంతరంగ స్వభావాన్ని చూసే దేవుడైనా. ఆయన అంటున్నాడు, నీవు ఆయన ఎదుట నీవు మేలు పొందాలంటే నీవు మొట్టమొదట ఆయన యోగ్యుడిగా కనిపించాలా. నీవు యోగ్యుడిగా కనిపించాలంటే మొట్టమొదట నీ ఆలోచన ఎరుగుతాడు ఆయన. నీ ఆలోచన నిన్ను చూస్తాడు ఆయన. ఏ విధంగా ఉంటున్నావు, ఏ విధమైన ఆశతో వస్తున్నావు. నేను అంటాను 10ంటికి ప్రార్థన అన్నప్పుడు 10ంటికి కాకపోతే 10 నిమిషాలు ముందే వచ్చుకొచ్చాలా. నీ ఆలోచన చూడ్డా, ఆరాధన ఇలా జరుగుతుంది ఏంది చెప్పండి. సింపుల్. నీ ఆలోచన చూస్తాడు. ఏం చూస్తాడు? ఆఫీస్కి ఎన్నింటికి వెళ్తారు? 10:30కి ఎఫ్ఆర్ఎస్ చేయకపోతే జీతం కట్ అయిద్దని 10:20కే ఎఫ్ఆర్ఎస్ చేసి ఏడ జీతం కట్ అయిపోతే మా బతుకు ఏమైపోద్దని 10:20కే ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఎందుకని? జీతం కట్ అయింది. ప్రార్థన అంటే ఏదలే అనుకోవచ్చు మీరు. నా ప్రభు చెప్తున్నాడు, నీకంటే ముందుగా వచ్చి కూర్చుంటాడు ఆయన ఇక్కడ. హల్లెలూయా. ఆయన మీ ఆలోచన ఎరుగుతాడు ఆయన. ఎవరు ఏ ఆలోచనతో వస్తున్నారో చూసే దేవుడు ఆయన. ఎవరు ఏ తపనతో వచ్చేవాడు చూసే దేవుడు ఆయన. అందుకే నా ప్రభు అంటున్నాడు, నీకు మేలు చేయాలంటే నీ ఆలోచన ఎరుగుతాడు ఆయన. హల్లెలూయా. నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావో నీ జీవితాన్ని చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఏ ఆలోచనలోనే మనకి, ఏ ఆలోచనలు? దేవుని ఆత్మను ఎప్పుడు పొందుకున్నామా, దేవుని ఆత్మ చేత ఎప్పుడు నడిపించబడతామా, ఏ ఆలోచన కాదు. నలుగురికి దేవుని వాక్యం ప్రకటిద్దామా, అది కాదు. ఏంటిదో, ఏం జరుగుతుందో ప్రార్థనాడా, నేను చెప్తాను వినండి. సంఘంలో చాలా జరుగుతాయి. నేను సంఘాన్ని ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? ఏం చేస్తానో మీకు తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నీకెందుకు? దేవుడు నిన్ను చూస్తాడా, సంఘాన్ని చూస్తాడా? నిన్ను చూసినప్పుడు నీ ఆలోచన చూస్తాడు. అర్థమవుతుందా? నేను మొట్టమొదటిగా నేను చేసింది అదే. నాకు ఇక్కడ నిత్య జీవితం కూడా ఫస్ట్ తీసుకోవాలి నేను. వినండి, సాక్ష్యం చెప్తాను నేను. నిత్య జీవితం కూడా తీసుకునేవాడు. ఏంది అట్లా ఇస్తున్నారు వీళ్ళు, నాకు ఏంది మారు మనుషులు అయితే ఒక్కరికి ప్రేమ లేదు, వందనాలు కూడా సరిగ్గా చెప్పట్లేదు. ఏలే అనుకున్నాను. తర్వాత బుద్ధి చెప్పినాను, ఒరే వాళ్ళని చూసి నువ్వు ఎందుకు వస్తున్నావు? నేనా నీకు ఇచ్చేది వాళ్ళ? నేనా నేను పరిశుద్ధపరిచేది వాళ్ళ? అందుకే అప్పుడు నిర్ణయించుకున్నాం, ఎవరు ఇరిచింది కాదు, నీ చేతిలోకి వచ్చి చూసినవా, నీ చేతిలోకి వచ్చినప్పుడు అది క్రీస్తు శరీరముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అది నువ్వు తీసుకునే ఆ యోగ్యతను బట్టి, నువ్వు స్వీకరించే నీ ఆలోచన బట్టి ఉంటుంది అది. హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, నా ప్రభు మీ అందరి ఎడల ఆయన మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ మేలు పొందుకోవాలంటే నువ్వు యోగుడికి కనిపించద్దా? నేను అనుకుంటాను చాలాసార్లు, దేవుడు నీ స్థితి అట్టే పెట్టడానికి కాదు నిన్ను పిలిచింది ఆయన. అందుకే అక్కడ అంటాడు, నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నిన్ను పిలిచిన పిలుపు ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో యోగ్యుడిగా మార్చడానికి. హల్లెలూయా. ఆయన నీకు మేలు చేయడానికే. ఆయన నీకు మేలు చేయాలంటే మొట్టమొదటిగా నీ ఆలోచన చూస్తాడు ఆయన. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? కొంతమందికి ప్రార్థన ఏడు ఉంటుంది, బాడీ ఏడు ఉంటుంది, మైండ్ అంతా ఉంటుంది. అప్పుడు ప్రభు నీ ఆలోచన చూస్తాడు. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఒకటి, నీ ఆలోచన ఎరుగుతాడు. రెండోది అంటాడు, చూడండి అక్కడ, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణ చేయుచు
పిలుపునకు యోగ్యులుగా ఎంచునని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. రెండవది నా ప్రభు చూసేది ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఏం చూస్తాడు ఆయన? నీ విశ్వాసాన్ని చూస్తాడు. ఏ విధంగా ఉంటున్నావు నువ్వు ఆయన విశ్వాసంలో? నిన్ను చూచినప్పుడు నీలో విశ్వాసం ఆయన కనిపిస్తుందా? ఏ విశ్వాసం నీకుంది? విశ్వాసంగా ఉంటేనే కదా దేవుడి పట్ల కార్యాలు జరిగించేది. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, నీవు విశ్వాసముగా ఆయన ఎదుట కనబడాలా. నువ్వు విశ్వాసగా కనబడితేనే, అందుకే ఆ మాట అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన పని. అది నీవు ఆయనకి ఇష్టడిగా కనిపించాలంటే, ఆయనకి యోగుడిగా కనిపించాలంటే నీలో విశ్వాసము చూస్తాడు ఆయన. నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? నువ్వు ఏ విధంగా విశ్వాసం చేత నడిపించబడుతున్నావు? ఎందుకు వస్తామో తెలియదు. నేను అంటాను, మేలు అందరు ఎట్లా జరగవు, అందరూ మేలు పొందుకోరు. ఎవరు మేలు పొందుకునేదంటే ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తారు చూసావా, వారికి మాత్రమే మేలు. హల్లెలూయా. ఏం చూస్తాడంటే నా ప్రభు, మొట్టమొదటిగా నీ ఆలోచన చూస్తాడు, రెండవదిగా నీ విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. నీ విశ్వాసం ఏ విధంగా ఉందో, నీ విశ్వాసం ఏ విధంగా ఎంత స్థాయిలో ఉందో, ఏ విధంగా ఉన్నావో నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసాన్ని చూసినప్పుడు నీవు ఎట్లా కనిపిస్తున్నావు? అవిశ్వాసి కనిపిస్తున్నావా? ఎట్లా కనిపిస్తున్నావు నీవు? అందుకే విశ్వాసం అక్కడుండి సరిపోదు. దేవుడు నా పట్ల చేస్తాడక్క, బతుకు మార్చుకోదు అక్క. విశ్వాసంతో ప్రార్థన చేసింది మళ్ళీ. అందుకే అంటున్నా ప్రభు, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. హల్లెలూయా. ఆ క్రియలు లేకుండా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏమొచ్చింది నీకు? క్రియలు లేకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ మాటలు మార్చుకోకుండా, నీ ఆలోచన మార్చుకోకుండా ఆయన సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ విధమైన మేలు చేస్తాడు ఆయన నీకు? చేస్తాడా? చేయలేడు. ఎందుకని చేయలేడు? ఎందుకనంటే ఆయన నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. విశ్వాసానికి ముందు ఏం చూస్తాడంటే నీ క్రియలు చూస్తాడు. హల్లెలూయా. నీ క్రియలు ఉంటేనే నీ విశ్వాసి అని. అందుకే నా ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన ఎదుట యోగ్యుడిగా కనిపిస్తేనే ఆయన ఎదుట మేలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రభు చెప్తున్న దేవుడు, నీవు ఆయన సన్నిధిలో ఎట్లా కనిపిస్తున్నావు? నీవు ఎంత విశ్వాసం, ఎన్నోసార్లు నేను చూచుంటాడుగా. నా ప్రభు చెప్పాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు లేడా? అది ఉన్నాడు. ఎవరు? ఆయన ఉన్నప్పుడు ఎక్కడ చెప్తావు నువ్వు? ఇప్పుడు చూడ్డా నిన్ను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? అందుకే నా ప్రభు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన సన్నిధికి యోగ్యుడిగా కనిపిస్తున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు యోగ్యుడిగా కనిపిస్తేనే నీ పట్ల ఆయన మేలు చేస్తాడు. ఆయన నీ ఎడ్ల మేలు చేయాలంటే నీ ఆలోచన ఎరుగుతాడు. ఏమెరుగుతాడు? నీ ఆలోచన చూస్తాడు. నీ ఆలోచన చూసినప్పుడు నీవు ఏ విధంగా యోగ్యుడు కనిపిస్తావు? నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీ విశ్వాసం ఏ విధంగా ఉంది? ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, ఏమనుకోద్దు. స్తోత్రం. మంచిది. ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను, శనివారం ప్రార్థనకు వచ్చిన చెప్పాను. శనివారం ప్రార్థనకు వచ్చిన తెలిసి ఉంటుంది, అందుకే ప్రార్థన రమ్మనేది. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది ఎటువంటిదంటే, నీ విశ్వాస పరిణామం ఎంత ఉందో నా ప్రభు చూస్తాడు. అబ్రహాము శారాకి పిల్లలు లేరు. శారా గర్భవతిగా మార్చబడాలా, కుమారుని కనాలా. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నేను ఒక కుమారునికి అనుగ్రహిస్తాను. అనుగ్రహించాడని చెప్పాడు. హల్లెలూయా. ఏంటిదంట చెప్పాడు? చెప్పలేదా? చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె వయసు ఎంతండి? 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలకి అక్కడ రాయబడింది ఏంటంటే తన గర్భం అంతా మోయబడింది. ఏమీ లేదు. ముసలోళ్ళు ఎట్టుంటారు? ఇది ఎట్లాగా ఏంది? దేవుడు నాకు ఇస్తానన్నాడక్క,
అని చెప్తే ఎవరిని పక్కన ఇప్పుడు వెళ్ళి చెప్పండి, ఒక ముసలామె వెళ్ళి దేవుడు నాకు మగ పిల్లోడిని ఇస్తానన్నాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పింది అంక. ఏం ముసింది ఏంది వయసు అంతా నీది? నాకు దేవుడు చెప్పాడక్క, దేవుడు నా పట్ల చేస్తాడక్క, ఏమాత్రం నన్ను విడిచిపెట్టిపోడు. నాకు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సజీవుడైన వాడు ఆయన. ఆ సజీవుడైన దేవుడు నాకు చెప్పాడు. అందరు ఏమనుకుంటారు, ఏంది 40 సంవత్సరాలకి పిల్లలు పుట్టినట్టు 80 సంవత్సరాలు పుట్టతారంట. అందులో ముసిల్ది నడవలేక కర్ర పట్టుకుని నడుస్తుంటే ఏ పట్ల ఏం కార్యం జరుగుతుంది అని చెప్తే అక్కడ ఏం చేస్తుంది సార్, శారా అంటుంది సార్, నాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు, హల్లెలూయా, ఆయన సజీవుడైన దేవుడు, హల్లెలూయా, ఆయన ఖచ్చితముగా నా పట్ల కార్యాలు జరిగించే దేవుడు అని ఆ విశ్వాసము చేత నడిపించబడింది. నీ విశ్వాస పరిణామం ఎంత ఉంది? నీ విశ్వాస పరిణామం ఎంత ఉంది? మీకు 10 గదులు ఉన్నాయి, వీళ్ళకి తెలిసి ఉంటుంది. ఏముంటాయి? 10 గదులు ఉన్నాయి. 10వ గదులు వేసే ఉన్నాడు, రమ్మన్నాడు. ఇది ఒక గది, ఒక తలుపు అట్ట మొత్తం 9 తలుపులు తీసుకున్నారు. ఇక 10వ తలుపేలే, దేవుడు నా పట్ల కార్యాలు జరిగిస్తాయి. 10 నెలలు అయిపోయింది, 11వ నెల దేవుడు చేస్తానన్నాడు. ఆ విశ్వాసం చేత తలుపు తెలిసింది. ఏమైపోయింది? 10వ తలుపుతో కూడా ఏమి లేడు ఆయన, హల్లెలూయా, ఏడలేడు. 10వ తలుపులో కూడా లేడు ఆయన. ఇంకేం చేస్తాడు లేక ఏదో ఆయన నమ్ముకొని వచ్చినాడు దాకా, ఏదో అయిపోయింది అని చెప్పి మళ్ళీ నేను అంటుంది ఏంటంటే, నా ప్రభువు ఆ 11వ తలుపులో ఉన్నాడు ఆయన, హల్లెలూయా. ఆ 11వ తలుపుకి ఎందుకు వెళ్ళకున్నావు నువ్వు? నీ విశ్వాసం 10వ తలుపు అన్నప్పుడు నువ్వు 11వ తలుపు దాకా వెళ్ళాలిగా. ఇప్పుడు చేయకపోతే ఇంకొక నెల చేస్తాడు ఆయన. ఆ విశ్వాసం నీకు ఉండాలిగా. నీకు మాట ఇచ్చిన దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు, సజీవుడైన వాడు ఆయన. ఆయన ఎందుకు విశ్వాసము కలిగి ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోయావా? ఇంకొక డోర్ తెరుచుకొని వెళ్ళలేకపోయావా? అందుకే నా ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసాన్ని చూసే నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు ఆయన, హల్లెలూయా. నీ విశ్వాసం ఎట్లాగుంది? నీవు ఆయనకి యోగ్యుడిగా కనిపిస్తున్నావా? నీకు మేలు చేయాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఎదుట నువ్వు యోగ్యుడిగా కనిపించాలా. రెండవది, ఆయనకి యోగ్యుడిగా కనిపించాలంటే మొట్టమొదటిగా నీ ఆలోచన ఎరుగుతాడు ఆయన. రెండవదిగా నీ విశ్వాసాన్ని చూస్తాడు. వాటిని చూసే నీకు మేలు చేయాలో నేను చూడకుండా ఉండాలో నా ప్రభు డిసైడ్ చేస్తాడు, హల్లెలూయా. మనమందరము ఆయన ఎదుట యోగ్యులుగా కనిపించాలన్నదే సేవకుడిది, దేవునిది, హల్లెలూయా.